ఏదెను తోట ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. మోషే సమాధిని దేవుడు ఎలాగైతే మరుగుపరిచారో ఏదెను తోటను కూడా అలాగే దాచి ఉంచారు. ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారము ఏదెను తోటను తడపడానికి ఒక నది బయలుదేరి 4 శాఖలుగా విడిపోయింది. ఆ 4 నదులు ఏవి, వాటి ఆధ్యాత్మిక అర్థం ఏంటి, ఈ రోజు అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుందాం. మొదటి నది పీషోను. ఈ నది హవిలా దేశంలో ప్రవహించింది. అక్కడ మంచి బంగారము, బోళము, గోమేధికము ఉన్నాయని బైబిల్ చెబుతుంది. పీషోను అనే పేరుకు అర్థము వ్యాపించుట లేక విస్తరించుట. ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే యేసు ప్రభువుకు హృదయంలో చోటిచ్చిన వారు కూడా ఆయన ఆశీర్వాదంతో విస్తరిస్తారు. యెహోషువ 6:27లో తెలియజేయబడినట్లు యెహోషువకు దేవుడు తోడై ఉన్నందున అతని కీర్తి దేశమంతటా ఎలా వ్యాపించిందో మన జీవితం కూడా అలాగే విస్తరిస్తుంది. ప్రస్తుతం ఈ పీషోన్ నది ప్రత్యక్షంగా కనిపించడం లేదు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది అరేబియా ప్రాంతంలో ఎండిపోయిన పురాతన నది మార్గం అయి ఉండవచ్చు. రెండవ నది గీషోన్. ఈ నది కూషు దేశమంతటా ప్రవహించింది. కూషు అనేది ఈ రోజున ఆఫ్రికా ప్రాంతం, ఇథియోపియా లేక సూడాన్ గా భావిస్తారు. గీహోను అనే పేరుకు అర్థం పొర్లి పారుట. ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనాకారుడు కీర్తనలు 23:5లో చెప్పినట్లు యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తే మనలో కూడా ప్రేమ, సంతోషం పొర్లి పారుతాయి. ఈ నది కూడా ఈ రోజున స్పష్టంగా గుర్తించబడలేదు. దీన్ని ఆఫ్రికాలోని నైలు నది వ్యవస్థతో సంబంధం ఉన్న నదిగా పండితులు భావిస్తున్నారు. ఇక మూడవ నది హిద్దేకేలు. ఈ నది అషూర్ తూర్పు వైపు ప్రవహించింది. హిద్దేకేలు అనే పేరుకు అర్థము త్వరితము లేదా వేగము. ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే దేవుని పని చేయడంలో మనం వేగంగా ఉండాలి, కానీ యాకోబు 1:19లో చెప్పినట్లు మాట్లాడటానికి, కోపానికి మాత్రం నిదానించాలి. ప్రస్తుత స్థితి ఏంటంటే ఈ నది నేటికి ఉంది. దీన్నే మనం టైగ్రిస్ నది అని పిలుస్తాం. ఇది టర్కీ మరియు ఇరాక్ దేశాల గుండా ప్రవహిస్తున్నది. ఇక నాలుగవ నది యూఫ్రటీస్. ఈ నది మెసొపొటేమియా ప్రాంతంలో ప్రవహించింది. యూఫ్రటీస్ అనే పేరుకు అర్థం మధురం. ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే యేసు ప్రభు మన జీవితంలో ఉంటే చేదైన జీవితం కూడా మధురంగా మారుతుంది. పరమగీతం వర్ణించినట్లు ఆయన స్వరం మధురం, ఆయన సన్నిధి మనోహరం. ఈ నది ప్రస్తుత స్థితి ఏంటంటే ఇది ప్రపంచ ప్రసిద్ధ నది. నేటికి టర్కీ, సిరియా మరియు ఇరాక్ దేశాల్లో ప్రవహిస్తుంది. మీ జీవితం కూడా ఒక ఏదెన్ తోటలా మారి మీ నుండి ఆశీర్వాద నదులు ఇతరులకు ప్రవహించాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా అనిపిస్తే ఆమెన్ అని కామెంట్ చేయండి.